పార్లమెంటు చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 1952 సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం 12% మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే సాధికారికత ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ఆయన. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రణబ్. అటు రాజకీయ పార్టీలు ముఖ్యమైన కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు మహిళా ప్రజాప్రతినిధులు. ఈ సదస్సులో ప్రధానమంత్రితో పాటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా పాల్గొన్నారు. మహిళల గురించి డిస్కస్ చేయాల్సినటువంటి సందర్భం ఇది. డెఫినెట్గా మహిళల పార్టిసిపేషన్ రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా ఎట్లా ఉండాలని చర్చించాల్సినటువంటి సమయం కాబట్టి ఇటువంటి సమయంలో రాష్ట్రపతి గారు వచ్చి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సెషన్ ఇనాగ్రేట్ చేయడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా ఇంపార్టెన్స్ ఈ సెషన్కి పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఈ అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం ముందుగా జరిగిన ఈ కాన్ఫరెన్స్లో పర్టికులర్లీ ఎంపవర్ అయిన విమెన్ లెజిస్లేటర్స్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి బిల్డింగ్ ఇండియాలో అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఎస్ఆర్ఐ స్పీకర్స్ ఇనిషియేటివ్లో కండక్ట్ చేస్తున్న ఈ కాన్ఫరెన్స్కి స్పీకర్ గారు పర్టికులర్లీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా మంచి స్పీచెస్ ఇచ్చారు, చాలా ఇన్స్పిరేటివ్ స్పీచెస్ ఇచ్చారు. రోల్ ఆఫ్ విమెన్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి విమెన్ని చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి.